హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 35వ భాగం. కోపంగా కాలేజ్లోకి ఎంటర్ అయిన సిద్ధుకి ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కనిపించింది ఆ అమ్మాయి. కోపంగా తన దగ్గరికెళ్లి ఎదురుగా నిలబడ్డాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్తో మాట్లాడుతున్న అమ్మాయి సిద్ధుని చూసి అసహ్యంగా ఫేస్ పెట్టి, నువ్వేంటిక్కడా? నీకోసమే వచ్చా. నువ్వొక మిస్ ఇండియావి కదా. ఏంటి తమాషాగా ఉందా? బస్లో అల్లరి చేసింది చాలక ఏకంగా కాలేజ్లోకి కూడా వచ్చేసావా అంటుంటే ఇదే టైంకి, రే రంజిత్, నిన్నొక జూనియర్ నన్ను కొట్టాడని చెప్పాను కదా, అదిగో వాడే అంటూ సిద్ధార్థ్ని చేయి పెట్టి చూపించాడు సతీష్. రంజిత్ తల పక్కకి తిప్పి సిద్ధార్థ్ని చూశాడు. వీడేంటి ఈ రాక్షసితో మాట్లాడుతున్నాడు అనుకుని వాళ్ళకి కనిపించకుండా వాళ్ల మాటలు వినిపించేంత దగ్గరగా నిలబడ్డంతో వాళ్ల మాటలు వినిపిస్తున్నాయి రంజిత్కి. ఏయ్, ఇక ఆపు, నీ మొహానికంత సీన్ లేదు. నేను ఇదే కాలేజ్లో చదువుతున్నా. నువ్వు ఈ కాలేజ్లో చదువుతున్నావా? ఎప్పుడూ నీ మొహమే చూడలేదు. చూడాలంటే నేను రావాలిగా. నేను న్యూ కమర్ని. ఓహో అలాగా, అయితే నేను నీకు సీనియర్ని. ఇప్పుడంటే వదిలేశాను. ఇంకోసారి ఇలా ఎక్స్ట్రాల్ చేశావంటే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త. నువ్వేంటే ఇచ్చేది? నీ మీద నేనే ఇస్తాను. ఏయ్, నన్ను ఏంటే అంటావా? నేను నీకు సీనియర్ని. అయితే ఏంటే, నిన్ను అక్క తొక్క అని పిలుస్తాననుకున్నావా? ఎవడో పనికిమాలిన వెధవ నీ మీద చేయేస్తే అనవసరంగా బస్లో నా మీద చేయి చేసుకుని మరీ నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇప్పుడు చెప్తున్నా విను. ఈ రోజు నుండి నువ్వు నాకు పర్మనెంట్ ఎనిమివి. ఈ రోజు నుండి నీకు నా చేతిలో ఉంటుందిలే, చూస్తూ ఉండు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బస్లో నా వెనుక నువ్వే ఉన్నప్పుడు నువ్వు వేయలేదు అంటే నమ్ముతాననుకున్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమదే. అబ్బో, అయితే నా కోసమే బస్ ఎందుకు ఎక్కినట్టు? ఏముంది, నీ బ్యాగ్ చూసి సూపర్ ఫిగర్ అనుకున్నా, కానీ ఫ్రంట్ చూసి తెలిసింది కామెడీకి కూడా సెట్ అవ్వవని. రే, బ్యాగ్ ఫ్రంట్ అన్నావంటే మొహం పగిలిపోద్ది. నాతో అనవసరంగా పెట్టుకోకు. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. నువ్వు మామూలు అమ్మాయివి కాదని బస్లోనే అర్థమైంది. అనవసరంగా నాతో పెట్టుకున్నావు. నిన్నంత ఈజీగా వదలను. పోరా, నీ బెదిరింపులకి బెదిరిపోవడానికి నేనందరిలాంటి అమ్మాయిని కాను. శిఖర, ఇక్కడ నేనెవ్వరికి జోలికి వెళ్ళను. నా జోలికొస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టను, జాగ్రత్త అని చెప్పి శిఖర వెళ్ళిపోతుంటే తన చున్నీ పట్టుకుని వెనక్కి లాగి ఆ చున్నీని చేతికి ముడేస్తున్నాడు. రేయ్, ఏం చేస్తున్నావు? వదలరా. ఎక్కువ ఊహించుకోకే. నిన్ను టచ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే చున్నీ పట్టుకున్నా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నీతో ఏదో ఒక రోజు తప్పైపోయింది, నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టించుకోకపోతే నా పేరు సిద్ధార్థ్ వర్మనే కాదు, పోవే అని విసురుగా తోసేసి వెళ్ళిపోతుంటే, శిఖరా, వాడెవడో తేడాగా ఉన్నాడు. నీకెందుకే వాడితో? పదా. నేనేం చేశానే? అనవసరంగా వాడి నన్ను కెలుకుతున్నాడు. పదండి వెళ్దాం అని పళ్ళు నూరుతూ ఫ్రెండ్స్తో అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. రే ఆగరా అని సతీష్ అనడంతో వెళ్లేవాడు కాస్త వెనక్కి తిరిగాడు సిద్ధార్థ్. నువ్వా? ఎరా, నా చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదా అని అడిగాడు సిద్ధార్థ్. రేయ్, నన్ను కొట్టడం కాదురా, ఇదిగో నా ఫ్రెండ్ రంజిత్, వీణ్ణి కొట్టి గెలువు చూద్దాం. ఓ, వీడు మీ టీం లీడరా? నాకెవరైనా ఒకటే, ఒకేలా కొడతా. ఏంటి బాస్ నువ్వు వీడిలాగానేనా అని రంజిత్ని అడిగితే, రేయ్, నీకు మా రంజిత్ సంగతి తెలీదు. ఈ కాలేజ్ మొత్తానికి వీడంటే హడల్. వీణ్ణి చూస్తే చాలు దూరంగా పారిపోతారు అన్నాడు సతీష్ గొప్పగా రంజిత్ గురించి. కొంపదీసి ఎయిడ్స్ గానంటే జబ్బేమైనా ఉందా అని సిద్ధార్థ్ అంటే, చూసావా రంజిత్, నీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో? వెళ్ళి వాడి సంగతేంటో చూడరా. నువ్వు వాణ్ణి కొడుతుంటే నేను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అన్నాడు సతీష్. అప్పటికే రంజిత్ మైండ్లో ఏదో రన్ అవడంతో ఈడ్చిపెట్టి సతీష్నే చంప పగలగొట్టాడు. దెబ్బకి వాడితో పాటు వాడి గ్యాంగ్ అంతా షాక్ అయ్యారు.
రంజిత్ నవ్వుతూ వచ్చి, సారీ బాస్, మా వాడి కొంచెం ఆవేశం ఎక్కువ, పట్టించుకోకు. రే రంజిత్, నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఏడుపు మొహంతో అడిగాడు సతీష్. నోరు ముయ్యరా, ర్యాగింగ్ అంటే సరదాగా ఏడిపించాలి గాని షూ పాలిష్ చేయమని ఎవడైనా చెప్తారా అని. హాయ్, ఐమ్ రంజిత్, నీకు సీనియర్ని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే, సిద్ధు, సిద్ధార్థ్ అంటూ చెయ్యి కలిపాడు సిద్ధార్థ్. నైస్ టు మీట్ యు సిద్ధు. మీటూ, మీరు బానే ఉన్నారు, మరి వీడేంటి అంటూ సతీష్ని చిరాగ్గా చూశాడు సిద్ధు. వాడంతే, చెప్పాను కదా, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఓ అవునా, ఇక నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు అని రంజిత్ అంటే గట్టిగా నవ్వి, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను రంజిత్, నాకు మరొకరి హెల్ప్ అవసరం లేదు అన్నాడు. వీడికి ఆటిట్యూడ్ ఓ రేంజ్లో ఉన్నట్టుంది అనుకున్న రంజిత్ పైకి మాత్రం, వెరీ గుడ్, ఎలానే ఉండాలి. అవును, ఏంటి ఆ రాక్షసితో చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు అని అడిగాడు శిఖర గురించి రంజిత్. రాక్షసా? హా, ఒక రకంగా చెప్పాలంటే లేడీ హిట్లర్. వాట్? ఎస్ బాస్, షీఈ్ వెరీ డేంజరస్ గర్ల్. అంటే? అంటే ఏముంది, అందంగా ఉంటుంది కదా, అందుకే పొగరెక్కువ. ఈ కాలేజ్లో కాస్ట్లీ అబ్బాయిలతో పరిచయాలు పెంచుకుంటుంది, తన అవసరాలన్నీ తీర్చుకుంటుంది, తర్వాత మనిద్దరం ఫ్రెండ్స్ అంటూ హ్యాండ్ ఇస్తుంది అని శిఖర గురించి రంజిత్ చెప్తే, అలాగా, కానీ తనని చూస్తే అలా అనిపించట్లేదే. రంజిత్ చెంప మీద చేత్తో తడుముకుంటూ, చూస్తే కాదు బాస్, పడ్డవాడికే కదా తెలుస్తుంది, దాని డబ్బు దాహానికి బలైంది కూడా ఫస్ట్ నేనే అన్నాడు బాధగా. నిన్నేం చేసింది బాస్? తడబడుతూ, నన్నేం చేయలేదు బ్రో, ఇలాంటి వాళ్ళకి నేను కొంచెం దూరంగా ఉంటాను. అవునా, ఓకే, క్లాస్కి టైం అయింది, నేనిక వెళ్తాను. ఓకే, బట్ బీ కేర్ఫుల్ ఆఫ్ హర్. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోయాడు. ఏమైందిరా నీకు, వాడితో అలా బిహేవ్ చేసావేంటి, పైగా శిఖర గురించి అలా చెప్పావేంటి అని అడిగాడు సతీష్ రంజిత్ని. గట్టిగా నవ్వుతూ, ఏముందిరా, వాళ్ళ మాటలు విన్నావుగా, ఫస్ట్ మీటే బెడిసి కొట్టింది, అందుకే దాన్ని నేను యూజ్ చేసుకున్నాను. అంటే? అంటే ఏముందిరా, నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లిన దాన్ని ఈ కాలేజ్ అయ్యోలోగా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నా, అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? వీడికెటు ఆటిట్యూడ్ టన్నుల్లో ఉన్నట్టుంది, ఎటు వీళ్ళిద్దరికీ మిస్అండర్స్టాండింగ్ కూడా స్టార్ట్ అయింది, కాబట్టి దానికి కొంచెం అగ్గిరా చేస్తే సరిపోతుంది అని రంజిత్ కసిగా చెప్తుంటే, వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకడు, మాకేం అర్థం కావట్లేదురా. ఏముంది, చేయాల్సింది మనం చేసి పేరు మాత్రం వీడి అకౌంట్లో వేసేస్తాం, అప్పుడు మన పేరు బయటికి రాకుండా తప్పించుకోవచ్చు. ఇదంతా అవసరమంటావా అని సతీష్ అంటే, దెబ్బ తగిలిన వాడికే నొప్పేంటో తెలుస్తుందిరా, నన్ను పోలీస్ స్టేషన్కి ఇచ్చింది, దీనివల్ల ఎప్పుడు పల్లెత్తు మాటనని మా డాడీ కూడా నా మీద చేసుకున్నాడు. నా ఈగో మీద కొట్టినందుకు దీని జీవితం మీద కొట్టాలనుకున్నా, అనుకోకుండా ఇలా ఛాన్స్ వచ్చింది, ఈసారి దీన్ని మిస్ చేయను అని కసిగా అనుకున్నాడు రంజిత్. ఏమైందిరా నీకు, సడన్ గా ట్రాఫిక్లో బైక్ వదిలేసి వచ్చావు అని వెంకీ అంటే, ఉసూరుమంటూ నిట్టూరుస్తూ, అదేదో సినిమాలలోగా బ్యాగ్ చూసి టెంప్ట్ అయ్యి ఒక అమ్మాయి వెంట పడ్డాన్రా, కానీ ఫ్రెండ్ చూస్తే కాని తెలియలేదు, ఎంత బ్యాడో అని జరిగిందంతా చెప్పాడు సిద్ధు. బాబోయ్, అయితే ఫైర్ బ్రాండ్ అన్నమాట. అదేమో కాని ఆ పిల్లకి అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వినే అలవాటే లేదురా. అది సరే కాని, ఏంటి ఆ పిల్ల నీ మనసుగాని లాగేసిందా అని అడిగాడు వెంకీ. ఛీ, నోర్మయ్యరా ఎదవా, తనకి కాలేజ్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది అంటూ రంజిత్ చెప్పిందంతా చెప్పాడు. కానీ తనని మాత్రం అంత తేలిగ్గా వదలను, అనవసరంగా నన్ను కొట్టినందుకు తనకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇస్తాను అని కసిగా అనుకున్నాడు సిద్ధు. మరో రోజు, హాయ్ సిద్ అని రంజిత్ పలకరిస్తే, హాయ్ రంజిత్ అని అంతలోనే, సారీ, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా, నీకేమైనా అబ్జెక్షనా అని అడిగాడు సిద్ధు. నో, నాట్ ఎట్ ఆల్. ఇంతకీ వీళ్ళు? ఓ సారీ, నేను చెప్పలేదు కదా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, సూజీ, వెంకీ, కుమార్. రే, నేను చెప్పాను కదా, హీస్ రంజిత్, మన సీరియస్. హలో సీనియర్ సార్ అంటూ అందరూ పలకరిస్తే, కమాన్ యార్, సిద్ధుకి ఫ్రెండ్స్ అంటే నాకు కూడా ఫ్రెండ్సే, రంజిత్ అనే పిలవచ్చు, అండ్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ అందర్నీ ఇంట్రడ్యూస్ చేశారు. కాసేపటికే అందరితో వీళ్ళు బాగా కలిసిపోయి ఫ్రెండ్స్లా అయిపోయారు. అప్పుడే శిఖర అటుగా రావడం చూసి, సిద్ధు, అదుగో నీ ఎనిమి వస్తుంది అనడంతో ఆ వైపు చూశారు అందరూ. రే, ఆ అమ్మాయినా అని సుజి అడిగితే, తనే. ఆ అమ్మాయి చాలా బాగుందిరా అని కుమార్ అంటే, నేను అలానే అనుకున్నా, కాదని తర్వాత తెలిసింది. ఇంతలో శిఖరకి ఫోన్ రావడంతో,
నంబర్ చూసి నవ్వుతూ హలో సాత్విక్, ఎలా ఉన్నావు అని అడిగింది. సూపర్, ట్రైనింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాత్విక్ శిఖర కంటే పెద్దవాడు. స్టడీస్ అయ్యాక జాబ్ చేస్తూనే ఐపీఎస్ సెలెక్ట్ అయి ట్రైనింగ్కి వెళ్ళాడు. బానే ఉందే, కానీ ఢిల్లీలో చలి చంపుతుంది. నువ్వు కావాలి అనుకున్న దానికోసం ఆ మాత్రం కష్టపడుకుంటే ఎలారా అని నవ్వుతూ అక్కడే ఒక బెంచ్ మీద కూర్చుని మాట్లాడుతుంది శిఖర. ఎవరితో అంత నవ్వుతూ మాట్లాడుతుంది అని సిద్ధు అంటే, ఇంకెవరు, తన బాయ్ ఫ్రెండ్స్ అయ్యుంటారు అన్నాడు సతీష్. అవునా అని కుమార్ ఆశ్చర్యపోయాడు. ఇలా మాట్లాడి ఇంప్రెస్ చేస్తేనే కదా తన అవసరాలు తీరేది అని రంజిత్ అంటే, రేయ్, అక్కడి నుండి వచ్చేటప్పుడు నేను అడిగిన వాడిని తీసుకురా, లేదంటే నీతో అసలు మాట్లాడను, నీ మొహం కూడా చూడను, గుర్తుపెట్టుకో అని చిరుకోపంగా అంటుంది శిఖర సాత్విక్తో. ఈ మాటలు వింటున్న సిద్ధుకి ఇంకోలా కన్వే అయి, చిచి, ఈ అమ్మాయిది మరి ఇంత చీప్ క్యారెక్టరా అనుకున్నాడు సిద్ధార్థ్. అదే కదా చెప్పేది, ఇలా అందరి లైఫ్తో ఆడుకోవద్దని చెప్పినందుకు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అన్నాడు రంజిత్. వాట్, కంప్లైంట్ ఇచ్చిందా? హా, ఎలాగోలా డాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తప్పించుకున్నా. అయితే నిన్ను కూడా వదలలేదన్నమాట. అదేగా సిద్ధు చెప్తున్నా. డోంట్ వరీ బ్రో, ఇప్పుడు చూడు ఏం చేస్తానో అంటూ శిఖర వైపు వెళ్తుంటే, రే ఎక్కడికి రా అంటూ ఆపేశాడు కుమార్. వెయిట్ అండ్ సీ అంటూనే శిఖర దగ్గరికెళ్లాడు సిద్ధు. సరే కాని అక్కడేమైనా ప్రాబ్లంగా ఉందా శిఖ అని సాత్విక్ ఫోన్లో అడుగుతుంటే, ఏమీ లేదు, కానీ నిన్నొక ఎదవ తగిలాడు. ఏం చేశాడు? బస్సులో జరిగిందంతా చెప్పి నన్నంత ఈజీగా వదలనని వార్నింగ్ కూడా ఇచ్చాడ్రా. పాపం, నాకు చాలా చిరాగ్గా పాపం అనిపించింది అని శిఖర అంటే, నేను పాపమన్నది నిన్ను కాదు, మరి ఆ అమాయకుణ్ణి పోయి నీతో పెట్టుకున్నాడు, అన్యాయమైపోతాడో ఏంటో అని సాత్విక్ నవ్వుతూ అంటున్నాడు. అంటే నేనంత గయ్యాలినా? అది చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను చూస్తే అందరికీ తెలుస్తుంది. రేయ్, చంపేస్తా నిన్ను. కూల్ శిఖ, చూడు, మగాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఏమో, నిజంగానే అతను నేను కాదని అన్నిసార్లు చెప్తున్నాడంటే నిజంగానే తను చేయలేదేమో, నువ్వే తొందరపడ్డావేమో, ఒకసారి ఆలోచించు. అలాగా, మరి నాకోసమే బస్ ఎక్కానన్నాడు, అదేంటో? నవ్వుని ఆపుకుంటూ, నీ గురించి తెలియక నిన్ను ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో. రేయ్, బాగా ఎక్కువైంది, మూసుకుని ఫోన్ పెట్టేయ్. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. సరే అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ ఫస్ట్ మీటింగే గొడవతో స్టార్ట్ అయితే, కాలేజ్లో రంజిత్కి శిఖరకి ఉన్న గొడవ వల్ల సిద్ధార్థ్కి శిఖర గురించి బ్యాడ్గా చెప్తున్నారు రంజిత్ అతని ఫ్రెండ్స్. సిద్ధు ఇదంతా నిజమే అని అనుకుంటున్నాడు. దానికి తోడు ఆటిట్యూడ్గా ఉండే తన మాటలు సిద్ధార్థ్కి ఇంకా పొగరుని రెచ్చగొట్టాయి. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తాడు. వీళ్ళ వారైతే నాకు చాలా ఫన్నీగా, చాలా సరదాగా అనిపిస్తుందండి. మరి వాళ్ళిద్దరికి మధ్య ఒకరినొకరు కసిగా చూసుకునేంత పగ ఎలా వచ్చిందో, ఏం జరిగిందో తెలియాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలండి. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఎపిసోడ్స్ అన్ని ఒక్కసారి వచ్చేస్తాయి, నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.